గడప గడపకు వైసీపీ పేరుతో జనంలోకి వెళ్ళింది గత ప్రభుత్వం. అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన 2-3 ఏళ్ల తర్వాత. ఇప్పుడేమో ఏడాదికే జనంలోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. కానీ ఎందుకు? ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికే జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు చూద్దాం. ఈ నెల 23 నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు జనంలోకి వెళ్లబోతున్నారు. కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జనం బాట పడుతున్నారు ఎమ్మెల్యేలు. 23 నుంచి సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యేలు పార్టీ నేతలందరూ జనంలో ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. అయితే ఇప్పుడే జనాల్లోకి వెళ్లాల్సిన అవసరమేంటి అనేది చర్చగా మారింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అయింది. ఇంత తొందరగా జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? జనానికి ఎంతవరకు దగ్గరగా ఉన్నారు? కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారా లేదా? అవినీతి ఆరోపణలు, వ్యాపారాలు, వివాదాలు ఇలా ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై సీఎం దగ్గర నివేదికలున్నాయి. ప్రతిరోజు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష జరుగుతోంది. చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారా అని ఇటీవలే సీఎం హెచ్చరించారు కూడా. ఎమ్మెల్యేల విషయంలో ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు గ్రహించారు. ప్రజలకు, కార్యకర్తలకు దగ్గరగా లేకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయో చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. జనంతో గ్యాప్ వస్తే పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ ఇబ్బందులన్నీ వద్దనుకుంటున్నారు సీఎం. అందుకే ఏడాదిలోనే ఎమ్మెల్యేలు నేతలను ప్రజల వద్దకు పంపుతున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వీలైనంతగా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.